లోకాలను పరిపాలించే ఆ త్రిమూర్తులు బ్రహ్మ సృష్టిస్తే లోకాలను పాలించిన వాడు ఎవరంటే, అయితే ఆదిమ కాలంలో ప్రజలకి పరిపాలనా విభాగం తెలియదు. అసలు బట్టలు కట్టుకోవడం తెలియదు, ఉండడమే తెలియదు, తిండి తెలియదు, ఏమీ తెలియదు. అనాగరికంగా బతికారు. తర్వాత కాలం మారే కొద్దీ వాళ్ళు అంటే ప్రజలు ఆదిమ మానవుడు ఏం చేశారంటే ప్రకృతిని అవి అనుసరిస్తూ తాను స్వయంగా అంటే గుంపుగా ఏర్పడడం జరిగింది. అంటే ఒంటరిగా ఎవరు జీవించలేరు అంచేత పశుపక్ష్యాలను బట్టి అందరూ కలిసి ఉండాలని, పక్షులను బట్టి, జంతువులను బట్టి, కీటకాలను బట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఆహార సంపాదన చేసుకోవాలి, మనం సుఖంగా ఉండాలని, ఇల్లు కట్టుకోవాలని, బట్టలు కట్టాలని ప్రకృతి ద్వారా నేర్చుకున్నారు మానవులు. అది తర్వాత బాహురాజన్య కృత అన్నారు. అంటే బాహువులు పరమపురుషుని యొక్క లేదా సమాజం యొక్క బాహువులు ఎవరన్నారు? రాజు. రాజు అంటే ఏమిటి? రక్షించేవాడు. రక్షణలో వాడు పాలన ఉంటుంది. పాలనలో రక్షణ శిక్షణ రెండు ఉంటాయి. అంచేత ఆ విధంగా రాజరికం వచ్చింది. నాయకుడు అయ్యాడు, నాయకుడు రాజు అయ్యాడు. నా విష్ణు పృథ్వీపతి అన్నారు. అంటే రాజు విష్ణువుతో సమానం అన్నప్పుడు భావించేవారు. ఆ తర్వాత మన దేశంలో రాజధాని విధానం అని చెప్తున్నాం. అయితే పూర్వం మనుస్మృతి ద్వారా ధర్మం, ధర్మధర్మం, ధర్మానికి అర్థం, కామం, ఈ విధంగా ఈ మూడు ధర్మయుక్తంగా ఉండాలని మనుధర్మ స్మృతి ప్రకారంగా పరిపాలన, అందులో న్యాయము, ఇంకా సంస్కృతం వేద విభాగాల్లో వేదాంగాల్లో ఈ న్యాయము, వైశేషికము ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్కము, మీమాంస, వీటిని బట్టి అన్నీ అవి ఏర్పడ్డాయి. అయితే రాజ్యాంగం కొత్తగా వచ్చింది కాదు, కానీ అప్పటి దాన్ని కూడా ఆచరిస్తూ ఆ రాజు పరిపాలనా విభాగం చూసుకుంటూ రాజరికం ఎంతవరకు వచ్చిందంటే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించిన దగ్గర నుంచి మన రాజరికం ఏమైందంటే తారుమారైపోయి వారి ప్రకారంగా పరిపాలన సాగించడం జరిగింది. వారికి కూడా మన వాళ్ళు సహాయం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు ఇలాంటివి వచ్చి ఆఖరికి ఏమైంది? బ్రిటిష్ వారి పాలనతో పరిపాలన సాగింది. సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ కాలంలో మనల్ని దద్దములుగా కనిపెట్టారు. అజ్ఞానంలో దూసేశారు, చీకట్లో మగ్గిలా చేశారు, దరిద్రం అంటగట్టారు. మొత్తం మీద హిందువులు దరిద్రులు, అజ్ఞానులు, ఎందుకు పనికిరారు, చేతగారి వారు అని ఒక ముద్ర వాళ్ళు వేయడం జరిగింది. కానీ మన వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు బయలుదేరారు. ఆ కాలంలో అందరూ రారనుకోండి, సమాజంలో ఉండేవాళ్ళు కొంతమంది చురుగ్గా పనిచేస్తారు, కొంతమంది పనిచేసిన తర్వాత వెనకాల జెండా పట్టుకుంటారు. ఆ తర్వాత నా ఎత్తుమే పిడుగు పడలేదు.